లేదు భవానీపురం అక్కడే ఇది ఉంది వ్యాపారస్తుంది హోల్సేల్ మార్కెట్, ఇటు పక్కన ఐరన్ మార్కెట్, అవన్నీ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చి కట్టించినాయి కదా. అట్లాగే మైలవరం దగ్గర కొండపల్లిది మునిగింది, లేదా ఆ దారిలో ఉన్నట్టు అంబాపురం మునిగింది. అవన్నీ అక్కడ ఉన్న వెంచర్లన్నీ ఎవరు ఇచ్చింది పర్మిషన్? కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ ఇచ్చిన పర్మిషన్స్. అట్లాగే నందమూరి నగర్ ఇవన్నీ ఆ తర్వాత పర్మిషన్స్ ఇచ్చినాయి. కాబట్టి ఇవన్నీ చేయాలంటే కనీసం ఒక్క విజయవాడ వరకే చూస్తే, అక్కడి నుంచి ఏది బుడమేరు దగ్గర నుంచి విజయవాడ వరకు చూస్తేనే 4-5 లక్షల ఇల్లు కోల్చాలి. సాధ్యం అవుతుంది అది? ఇంకోటి అది పరివాహకం కాదు, అది పరివాహక ప్రాంతం అంటే నదికి ఆనుకుని ఉండే ప్రాంతం, వాగుకి వెళ్లే ప్రాంతం కాదు. ఇది వాగు వెళ్లే రూట్ కూడా కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. వాగు వెళ్లే రూటు కాలవ, వాగు తెగినప్పుడు మాత్రమే ఇటు వస్తుంది ఊళ్ళలోకి, అది పాయింట్ ఇక్కడ. కానీ ఒకటి సార్, నిజంగా హైడ్రా లాంటి వ్యవస్థ వస్తే ఓకే, ఒక విజయవాడకో ఒక బుడమేరు వాక్కు ఎంతకైతే పరిమితం అవదో చట్టం తీసుకొస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఎలా మొదలు పెట్టారో అలా మొత్తం, లేదంటే విజయవాడ వరకు తీసుకొస్తారా ఏంటనేది ఒకటి. మొత్తం ఒక సంకేతం ఏమన్నా ఇస్తున్నారా, హెచ్చరికలు జారీ చేస్తున్నారా నిజంగా అటువంటి వ్యవస్థ ఇక్కడ అవసరమని? అదే కనుక జరిగితే రాజకీయంగా కూడా, లేదంటే వైసీపీ టార్గెట్ చేయడం దీని వెనక ఏమన్నా ఒక కోణం ఉంటుందా? ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా తెచ్చి